సో దాని తర్వాత ఇమీడియట్ గా త్రినైని అయితే ఇంకా అయాన్ష్ కి ఫీడింగ్ ఇస్తూ ఉన్న టైంలోనే వచ్చింది. అండ్ లక్కీలీ నాకు కోవిడ్ టైంలో ఒక బ్రేక్ వచ్చింది. సో దాంతో సెట్ అయిపోయింది సో అక్కడ కవర్ అయిపోయింది, అలా కవర్ అయిపోయింది. బట్ ఏది కూడా మేమిద్దరం లైఫ్ లో ఎప్పుడు ప్లాన్ చేయలేదు. సో డెసిషన్ తీసుకున్నాం. నాకు అనిపించింది అంటే అయాన్ష్ మనం డెఫినెట్ గా ఫస్ట్ బేబీ అన్న వెంటనే మనకి ఒక ఇది వచ్చేస్తుంది, ఇది మన ఇది అని. సో అలాంటప్పుడు నాకు అనిపించింది అయాన్ష్ ఫస్ట్ బర్త్డే మనం సొంత ఇంట్లో చేసుకుంటే బాగుంటది కదా. అంటే కోవిడ్ మాకు కూడా ఏం నేర్పించింది అంటే ఇంట్లో ఉంటున్నాం, వీక్లీ ఎవరో ఒకరికి ప్రొవిజన్స్ ఇలాగా మనకి ఉన్నంతలో ఇస్తున్నాం, డబ్బులు అవుతున్నాయి, ఖర్చు అవుతుంది, నెలకి ఇంటరెంట్ కడుతున్నాం. సో మనకి ఏముంది అసలు, మామూలుగానే ఒక థాట్ వచ్చింది. సో ఇద్దరం మాట్లాడుకున్నాం. బట్ మేమిద్దరం ఏది మాట్లాడుకుని ఏం డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ అత్తయ్యకి చెప్తాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాము అది ఇది అని. ఎందుకంటే మేమిద్దరం తీసుకునేది ఒకసారి తప్పు అవ్వచ్చు, ఒకసారి రైట్ అవ్వచ్చు. బట్ డెఫినెట్ గా ఇంట్లో ఉన్న పేరెంట్స్ డెసిషన్ తీసుకోవడం వల్ల మనకి హెల్ప్ అవుతుందని ఏదున్నా సరే చెప్తాం మేము. సో అలాంటప్పుడు ఓకే అని అనుకున్నాం. బట్ కోవిడ్ టైంలో ఇట్ వాజ్ సో టఫ్ అనమాట. అంటే మనకి మెయిన్ మనీ దొరకదు, అండ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇప్పుడు మీకు 3 months ప్రాజెక్ట్స్ లేవు, మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎలా పే చేస్తారు, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. అయినా సరే మేము తీసుకున్నాము. అయాన్స్ ఫస్ట్ బర్త్డే సొంత ఇంట్లోనే చేసుకున్నాము. సో అక్కడ ప్రూవ్ చేస్తాం కదా. సో పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మీరు ఏం సంపాదించలేరు, సాధించలేరు, అండ్ నువ్వు సీరియల్స్ చేయలేరు, వాళ్ళందరినీ గృహప్రవేశానికి పిలిచి ఇది మా ఇల్లు అని. సో అంటే మిమ్మల్ని ఏదన్నంటే మీరు చేసి తీరుతారు, అది అనుకుంటాం చెయ్యాలి అని. అంటే అదొక ఛాలెంజింగ్ గా తీసుకుంటాం, కానీ ఉండాలి అలా ఛాలెంజింగ్ గా తీసుకుంటాం తప్ప ఏదో చెప్పాలని కాదు. తీసుకోవాలి అనేది ఉద్దేశం అంతే. సో ఉండాలి.